వెల్కమ్ టు అవర్ ఛానల్ మహాలక్ష్మి ఛానల్కి స్వాగతం. ఈరోజు మన వీడియోలో కుంభరాశి వారి గురించి తెలుసుకుందాం. జూలై 10వ తేదీన గురువారం రోజున అయితే ఈ కుంభరాశి వారి వ్యక్తులకైతే ఒక పెద్ద శుభవార్త అయితే రాబోతుంది. కాబట్టి వీరికి ఎలాంటి పెద్ద శుభవార్త రాబోతుంది, అలాగే వీరి గోచారరీత్యా ఫలితాలు ఏ విధంగా ఉండబోతాయో పూర్తి అంశాలని మన ఛానల్లో క్లియర్గా తెలుసుకుందాం. అంతకన్నా ముందు నా చిన్న రిక్వెస్ట్ అండి, వీడియో పూర్తిగా చూడండి, నచ్చితే లైక్ చేయండి, అలాగే మన ఛానల్ని కొత్తగా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. కుంభరాశి అనేది రాశి చక్రంలో 11వ రాశి. ధనిష్ట 1, 2, 3, 4 పాదాలు, శతభిషం 1, 2, 3, 4 పాదాలు, పూర్వభద్ర 2, 3, 4 పాదాలలో జన్మించినటువంటి వ్యక్తులని కుంభరాశి వారిగా పరిగణిస్తూ ఉంటారు. ఈ రాశి అధిపతి వచ్చేసి శనేశ్వరుడు. ఇక ఈ రాశిలో జన్మించినటువంటి వారికి అయితే శనేశ్వరుడి అనుగ్రహం అనేది ఎక్కువగా అయితే ఉంటుంది. చాలామంది శనేశ్వరుడు అనగానే భయపడుతూ ఉంటాడు, కానీ శనేశ్వరుడు కూడా ఒక మంచి దేవుడే అని గుర్తించాలి. కాబట్టి ఈ యొక్క కుంభరాశి వారికి శనేశ్వరుడి అనుగ్రహం అనేది చాలా పుష్కలంగా అయితే ఉంటుంది. అలంపూర్ జోగులాంబదేవి జ్యోతిష్యాలయం, గురుజీ సీతారామరాజు. ఫోన్ ద్వారానే జ్యోతిష్యం చెప్పబడును. ప్రేమించిన వారు దూరం అవ్వటం, భార్యాభర్తల మధ్య గొడవలు, అత్తాకోడళ్ల మధ్య మనస్పార్థాలు, పెండ్లి కుదరకపోవడం, విద్య, ఉద్యోగం, వ్యాపారం, చెడు ప్రయోగ నివారణ మొదలగు ఎటువంటి సమస్యలకైనా పూర్తి పరిష్కారం చూపగలరు. స్త్రీ పురుషులకు ఎటువంటి సమస్యలున్నా నమ్మకంగా కాల్ చేయండి. మీరు సంప్రదించవలసిన ఫోన్ నెంబర్ 8309825216. మీకు ఎలాంటి పర్సనల్ సమస్యలున్నా వెంటనే గురువు గారిని సంప్రదించండి. మీ యొక్క సమస్యలని 24 గంటలు అయితే తొలగించబడుతుంది. ఇక ఈ వివరాలకు వెళ్తే కనుక ఈ కుంభరాశిలో జన్మించినటువంటి వారికైతే నాయకత్వ లక్షణాలు ఎక్కువగా అయితే కనిపిస్తూ ఉంటాయి. అలాగే ఈ రాశి వారు చాలా మంచివారు, నమ్మకస్తులు కూడా. అలాగే వీరంతా నమ్మదగిన వారు అయితే ప్రపంచంలో మరొకరు ఉండరని అయితే చెప్పుకోవచ్చు. ఎదుటి వారి యొక్క కష్టాలని వీరి కష్టాలుగా అని భావించి వారి కష్టాలను తీర్చుకోవడానికైతే ఎంతగానో ప్రయత్నం అయితే చేస్తూ ఉంటారు. అంత మంచి తెలివితేటలను కలిగి ఉన్నటువంటి ఈ యొక్క రాశివారు అని చెప్పుకోవచ్చు. ఇక ఈ రాశిలో జన్మించినటువంటి వారి జీవితంలో అయితే అంశంలో కొన్ని జాగ్రత్త పడవలసిన అయితే అంశాలు అయితే కనిపిస్తున్నాయి ఈ రాశి వారికి. ఇక ఈ రాశి వారికి బంధాలకి, అనుబంధాలకి చాలా ప్రాధాన్యత ఇస్తూ ఉంటారు. అలాగే మేలు చేసిన వ్యక్తులని ఎప్పుడు కూడా జీవితాంతం మర్చిపోకుండా గుర్తుంచుకుంటారు. ఎవరైనా చిన్న సహాయం చేయండి చాలు, వారి రుణం తీర్చుకోవడానికైతే అవకాశం కోసమైతే ఎదురు చూస్తారు. ఇక ఈ రాశి వారికి చేసిన మేలు కావచ్చు, సహాయం కావచ్చు, ఎప్పటికీ కూడా మర్చిపోకుండా గుర్తుంచుకునే మనుషులని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా ఒకరిని ఉపయోగించుకొని అంటే వారిని అవసరం ఉన్నప్పుడు ఉపయోగించుకుని తర్వాత వదిలిపెట్టే మనస్తత్వం అయితే ఈ రాశి వారిది కాదని చెప్పుకోవచ్చు. ఎప్పుడైనా సరే వారు ఇతరుల నుండి ఏ మేలు రాకపోయినా సరే వారిని అమితంగా అయితే ఈ యొక్క రాశివారు ప్రేమిస్తారు. వారితో బంధాన్ని కొనసాగించడానికి ప్రయత్నం చేస్తారు. అంటే కొంతమందికి వ్యక్తులు ఏ విధంగా ఉంటారంటే, ఎదుటి వ్యక్తి నుండి మనకు ఏదైనా మంచి జరుగుతుందా అంటే, వారి వల్ల మనకు ఏదైనా యూజ్ ఉంది అనుకుంటే వారితో స్నేహాన్ని కావచ్చు, బంధత్వాన్ని కావచ్చు, ఇలా వారితో స్నేహం చేయటం వల్ల కావచ్చు, బంధుత్వాన్ని కొనసాగించడం వల్ల కావచ్చు, మనకు ఎటువంటి ఉపయోగం లేదు అనుకుంటే కనుక అటువంటి వారిని మధ్యలోనే వదిలేస్తారు. కానీ ఈ రాశివారు అటువంటి మనస్తత్వం అయితే వీరిదైతే కాదు. జీవితంలో ఇతరులతో సంబంధాన్ని కొనసాగించడానికైతే ప్రయత్నం చేస్తారు. అది మిత్రత్వం కావచ్చు, బంధుత్వం కావచ్చు, ఏదైనా సరే అనుబంధాలను కాపాడుకోవడం కోసం ఎన్నిసార్లైనా వీరు రాజీ పడటానికి అయినా ఈ యొక్క రాశివారి వ్యక్తులు సిద్ధంగా అయితే ఉంటారని చెప్పుకోవచ్చు. కానీ కొన్నిసార్లు ఓపిక నశిస్తే మాత్రం రాజీ పడటానికి ఒక్క అడుగు కూడా ముందుకు వెయ్యరు. ఇలా ఈ విధంగా పరిస్థితులు అయితే వస్తూ ఉంటాయి. ఊరికి వీరి రాజీ పడుతూ ఉంటే గనక పరిస్థితులు కావచ్చు, ఎదుటి వ్యక్తి కావచ్చు, అర్థం చేసుకోకుండా చులకన చూడటం అయితే జరుగుతూ ఉంటుంది. కాబట్టి చులకనగా చూడటం వల్ల ఒక్కొక్కసారి వీరికి ఓపిక అనేది నశిస్తే మాత్రం జీవితాంతం వారి విషయంలో రాజీ పడటానికి అయితే సిద్ధంగా ఉంటారు. అటువంటి వ్యక్తిత్వం అయితే ఈ యొక్క రాశి వారిలో ఎక్కువగా అయితే కనిపిస్తూ ఉంటుంది. ఈ వ్యక్తుల యొక్క జీవితంలో మనం చూస్తే కనుక నమ్మిన వ్యక్తులు వీరికి
చాలా మోసం చేసే అవకాశాలైతే ఉంటాయి. చాలా కాలంగా వీరి యొక్క జీవితంలో వీరు కొన్ని సందర్భంలో కూడా చూస్తూ ఉంటారు. కొంతమంది ఏంటంటే వ్యక్తులు నమ్ముతారు. వారి వల్ల వీరు మీకు కీడైతే జరుగుతుంది. నమ్మి వారికి మీ యొక్క పర్సనల్ విషయాలు చెప్పడం, లేకపోతే మీ యొక్క ఆర్థికపరమైన లావాదేవీల గురించి వారితో చర్చించడం, లేకపోతే వారితో భాగస్వామ్య ఒప్పందాలు చేసుకోవడం, తప్పులు అప్పుగా ఇవ్వటం, షూరిటీ సంతకాలు చేయటం, ఇవన్నిటిని కూడా చేసేవారి వల్ల ఈ యొక్క కుంభరాశి వారు మోసపోయిన సందర్భాలైతే చాలా ఉన్నాయని చెప్పుకోవచ్చు. మీ యొక్క జీవితంలో చూసి కూడా ఉంటారు. కొన్ని సందర్భంలో వారు కావాలని చెయ్యకపోయినా కానీ పరిస్థితుల ప్రభావం వల్ల మీకు చాలా అయితే ఇతరులతో నష్టం జరిగే అవకాశాలైతే మరెన్నో ఉంటాయి. ఈ విధంగా మీరు ఇలాంటివి ఎన్నో చూశారు. కాబట్టి మీ జీవితంలో కొన్ని అశుభ ఫలితాలైతే అత్యంతంగా కనిపిస్తూ ఉంటాయి. మిమ్మల్ని ఎవరైతే ఇంతకుముందు హింసిస్తూ ఉన్నారో, మిమ్మల్ని అవమానపరుస్తూ ఉన్నారో, మీ యొక్క జీవితంలో మీకు కీడు జరగాలని కోరుకుంటున్నారో, వారి వల్ల మీ యొక్క జీవితంలో నెగిటివ్ ఎనర్జీ అనేది అత్యంతగా అయితే కనిపిస్తూ ఉంటుంది. ఇతరుల యొక్క ఏడుపు కారణంగా మీ యొక్క జీవితంలో మీరు అనేక సమస్యలు, ఇబ్బందులైతే ఎదుర్కొంటూ వచ్చారు ఈ యొక్క కుంభరాశి వారి వ్యక్తులు అని చెప్పుకోవచ్చు. ఇక మీ జీవితంలో తోటి ఉద్యోగస్తులు కావచ్చు, లేకపోతే మీరు వ్యాపారం చేస్తున్న వారు కావచ్చు, ఇలా మీ యొక్క జీవితంలో అయితే అనేక రకాల శుభ ఫలితాలు అయితే ఈ యొక్క రాశి వారు చాలా కాలంగా అయితే ఎదుర్కొంటున్నారని చెప్పవచ్చు. ఇక ఈ కుంభరాశిలో జన్మించినటువంటి వారికి ఈ రోజున అయితే మీ జీవితానికి సంబంధించిన మీకు బలమైన కోరిక ఏదైతే ఉందో, కొంతమందికి అయితే విదేశాలకు వెళ్ళడం, లేదా వారి జీవితానికి సంబంధించిన ఒక పెద్ద గుడ్ న్యూస్ అయితే, కొంతమందికి పెళ్ళి సెటిల్ అవ్వడం, ఇంకా కొంతమందికి ఎప్పటినుంచో ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్నటువంటి వారికైతే ఉద్యోగం లభించడం, ఇలా అయితే ఉద్యోగంలో ప్రమోషన్లు రావటం, ఆర్థిక పెరుగుదల ఉండటం, ఇలా ఒక్కొక్కరి జీవితంలో ఒక్కొక్క బలమైన కోరిక ఏదైతే ఉందో ఆ బలమైన కోరిక అనేది ఈ సమయంలో అయితే నెరవేరబోతుంది. దానికోసం చాలా కాలంగా ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఎన్నో ప్రయత్నాలు చేస్తూ కూడా ఉన్నారు. అటువంటి రాశి వారి యొక్క జీవితంలో మీ కోరికలు అనేవి బలంగా కోరుకుంటున్నారు. ఆ కోరిక నెరవేరే సమయం ఆసన్నమైతే అయిందని చెప్పుకోవచ్చు. ఇక ఈ రోజున మీరు పెద్ద శుభవార్త అయితే వినే అవకాశాలు అయితే ఈ కుంభరాశి వారికి అయితే స్పష్టంగా అయితే కనిపిస్తూ ఉన్నాయి. ఇక ఈ యొక్క శుభవార్తని మీరు వినగానే ఖచ్చితంగా ఎగిరి గంతేయడంలో ఎలాంటి సందేహం అయితే లేదు. అంతటి శుభవార్త అయితే ఈ యొక్క కుంభరాశి వారైతే వినబోతున్నారని చెప్పుకోవచ్చు. ఇక వీరంతటి అదృష్టాన్ని ఎవరైతే పట్టబోతలేరనైతే చెప్పుకోవచ్చు. చాలా అదృష్టం అనేది వీరికైతే విపరీతంగా అయితే పట్టబోతుంది. జీవితంలో ఎటువంటి ఫలితాల కోసం అయితే మీరు ఎదురు చూస్తూ ఉన్నారో ఆ ఫలితాలు మీకైతే ఈ సమయంలో అయితే దక్కబోతుంది. కొంతమంది కుటుంబ సభ్యులు విడిపోయి దూరంగా ఉంటున్న వారికి కూడా కలుసుకునే అవకాశాలు అయితే ఈ రాశి వారికి అయితే కనిపిస్తూ ఉన్నాయి. ఇక ఎవరికి ఏ కోరిక ఉందో ఆ కోరిక అనేది ఈ సమయంలో అయితే ఖచ్చితంగా తీరే అవకాశాలు అయితే గ్రహాలు అనుకూలంగా ఉండటం వల్ల ఇలాంటివి అనేవి అప్పుడప్పుడు మన గ్రహస్థితులను బట్టి అయితే ఇలా అని మన పరిస్థితులు అనేవి చేంజ్ అవ్వడం అనేది జరుగుతుంది. ఇలా గ్రహస్థితులు చేంజ్ కావడం వల్ల మీ జీవితంలో ఇలాంటి మార్పులు అనేవి మనకు రోజు రావు, కానీ అప్పుడప్పుడు మాత్రమే వస్తాయి. కాబట్టి ఇలాంటి మార్పు అనేది మీ జీవితంలోకి ఈరోజైతే రాబోతుంది. మీ యొక్క కోరిక, బలమైన కోరిక ఏదైతే ఉందో ఆ కోరిక నెరవేరే అవకాశాలు అయితే ఈ రాశి వారికి స్పష్టంగా క్లియర్గా అయితే చాలా అయితే కనిపిస్తున్నాయి. కాబట్టి ఈ రాశి వారు మీ బలమైన కోరిక ఏదైతే ఉందో ఆ కోరిక నెరవేరే అవకాశం అయితే ఈ రోజున అయితే ఖచ్చితంగా 100% అయితే వచ్చిందనైతే మనం చెప్పుకోవచ్చు. కాబట్టి యొక్క కుంభరాశిలో జన్మించినటువంటి వ్యక్తులు భూమండలంలో ఎక్కడున్నా వెంటనే ఈ వీడియో చూడండి. ఎందుకంటే మీ శుభవార్త మీరు ఎలా వినబోతున్నారు, ఏ విధంగా మీకు రాబోతుంది, ఆ శుభవార్త ఏంటి అనేది పూర్తి అంశాలు ఈ వీడియోలో అయితే స్పష్టంగా ఉన్నాయి. కాబట్టి ఈ వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తేనే మీకు పూర్తిగా అర్థమవుతుంది. అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే కనుక ఖచ్చితంగా లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి.